Hi everyone, page number 208 లో try this example చూడండి. Find the unknown length x in the following figures. ఇక్కడ కొన్ని ఫిగర్స్ ఇచ్చారు, వాటిల్లో అన్నోన్ లెంత్ x అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్లో మనకి ఈచ్ సైడ్ మెజర్మెంట్స్ ఇచ్చారు, x అనేది మనకు తెలియదు, మనం కనుక్కోవాలి. మనం ఇంట్రడక్షన్ క్లాస్లో నేర్చుకున్నాం కదా, ఇలా రైట్ యాంగిల్ ఉన్నప్పుడు మనం దీన్ని పైథాగరస్ ప్రాపర్టీ అని అంటాము అని చెప్పి, దీని ఫార్ములా ఏం నేర్చుకున్నాం మనం, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనుకున్నాం కదా. ఓకే, ఇది ఏబిసి అనుకున్నాము. ఇప్పుడు మనకి ఈ ఫార్ములా అప్లై చేయాలన్నమాట. ఇక్కడ ఏసీ స్క్వేర్ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్, ఏబీ స్క్వేర్ అంటే ఎంత, 3 స్క్వేర్, బీసీ స్క్వేర్ అంటే ఎంత, 4 స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ 3 స్క్వేర్ అంటే ఎంత, 9, 4 స్క్వేర్ అంటే 16. సో ఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుంది, 9 + 16 ఎంత, 25. ఓకే, ఈ ఎక్స్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25ని ఎలా రాయొచ్చు, 5 స్క్వేర్గా రాయొచ్చు కదా. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్. ఈ రెండు స్క్వేర్స్ క్యాన్సిల్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత, 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా. ఇక్కడ హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. 3x స్క్వేర్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అంటే ఎంత, 36, 8 స్క్వేర్ అంటే 64. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 36 + 64 ఎంత, 100. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 100 అంటే 10 స్క్వేర్గా రాయొచ్చు కదా. సో ఎక్స్ ఈక్వల్ టు 10గా రాయొచ్చు. ఈ స్క్వేర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ 8 సెంటీమీటర్స్, ఇక్కడ 15 సెంటీమీటర్స్, ఇక్కడ ఎక్స్ ఇచ్చారు. మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ తీసుకుందాము. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 15 స్క్వేర్ అంటే ఎంత, 225 ప్లస్ 8 స్క్వేర్ అంటే 64. 225 ప్లస్ 64 ఎంత, 829. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 829 అంటే దీన్ని స్క్వేర్స్గా రాయాలంటే ఎంతగా రాయొచ్చు, 17గా రాయొచ్చు. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 17 స్క్వేర్. సో ఈ స్క్వేర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈక్వల్ టు 17 అవుతుంది. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ కూడా మనం ఎక్స్ని కనుక్కోవాలి. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 24 స్క్వేర్ అంటే 576 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49. 576 ప్లస్ 49 ఎంత, 625. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 625. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 625 అంటే 25 స్క్వేర్. 25 స్క్వేర్ అంటే ఎలా రాయొచ్చు, 625 అంటే 25 స్క్వేర్. ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈక్వల్ టు 25. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఇక్కడ మనకి 2 రైట్ యాంగిల్స్లో ఇచ్చారు కాబట్టి మనం ఫస్ట్ ఇటువైపు యాంగిల్ కనుక్కుందాము, తర్వాత ఇటువైపు కనుక్కుందాం. సో ఫస్ట్ 37 స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ ఇది ఏ అనుకుందాము, ఏ స్క్వేర్. 37 స్క్వేర్ అంటే ఎంత చూడండి, ఎంత వస్తుంది, 37 స్క్వేర్ అంటే 7 7s 49, 7 3s 21 ప్లస్ 4 25, 3 7s 21, 3 3s 9 ప్లస్ 2 11. 1369. ఓకే, 1369 వచ్చింది కదా. 12 స్క్వేర్ అంటే 12 12s 144 ప్లస్ ఏ స్క్వేర్. ఈ 144ని ఈక్వల్ టు ఇటువైపు తీసుకొస్తే -144 అవుతుంది, 144 అవుతుంది. 1369 - 144 ఈక్వల్ టు ఏ స్క్వేర్. అప్పుడు ఏ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 1225 అవుతుంది. 1225 రావాలంటే దీనికి స్క్వేర్గా మనం 35 స్క్వేర్ రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 35 స్క్వేర్. అప్పుడు ఏ అంటే ఎంత అవుతుంది, ఈ స్క్వేర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో ఏ ఈక్వల్ టు 35 అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఎక్స్ కనుక్కోవాలంటే ఇక్కడ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్, ఇక్కడ కూడా ఏ ఉంటుంది కదా. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఈ ఎక్స్ అంటే ఏ ప్లస్ ఏ అని రాసుకున్నాం కదా. ఏ వాల్యూ ఎంత, 35. సో 35 + 35 ఎంత, 35 + 35 ఎంత,
70, x ఈక్వల్ టు 70 అనమాట. నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇందాకటి ప్రాబ్లంలానే ఫస్ట్ మనం ఇటు సైడ్ తీసుకుందాము. 5 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ ఇది y అనుకుందాం. 5 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9, y స్క్వేర్. ఈ 9 ఇటువైపు తీసుకొస్తే 25 మైనస్ 9 ఈక్వల్ టు y స్క్వేర్. ఇప్పుడు y స్క్వేర్ అంటే అవుతుంది 16 అవుతుంది. y స్క్వేర్ ఈక్వల్ టు 16 అంటే 4 స్క్వేర్. సో ఈ స్క్వేర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతే y ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకే, y వాల్యూ కూడా తెలిసిపోయింది ఇప్పుడు మనకి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, 12 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు x ప్లస్ y హోల్ స్క్వేర్. 12 స్క్వేర్ అంటే ఎంత, 144, y స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 25 ఈక్వల్ టు x స్క్వేర్ x ప్లస్ y హోల్ స్క్వేర్. ఇక్కడ y అనే వాల్యూ మనకు తెలుసు కాబట్టి y వాల్యూ డైరెక్ట్గా వేసేద్దాం. అప్పుడు x ప్లస్ 4 ఈక్వల్ టు హోల్ స్క్వేర్. 144 ప్లస్ 25 ఎంత, 169 ఈక్వల్ టు x ప్లస్ 4 హోల్ స్క్వేర్. సో 169 అంటే 13 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో ఈక్వల్ టు 13 స్క్వేర్ ఈక్వల్ టు x ప్లస్ 4 హోల్ స్క్వేర్. అప్పుడు ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అప్పుడు x ప్లస్ 4 ఈక్వల్ టు 13 అవుతుంది. ఈ 4ని ఈక్వల్ టు ఇటువైపు తీసుకొస్తే x ఈక్వల్ టు 13 మైనస్ 4 అవుతుంది. 13 మైనస్ 4 అంటే ఎంత, x ఈక్వల్ టు 9 అనమాట. నెక్స్ట్ పేజ్ నెంబర్ 212లో నథింగ్ డిస్కస్ అండ్ రైట్ ఎగ్జాంపుల్ చూడండి. విచ్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్ ఇన్ ద ట్రయాంగిల్ పీక్యూఆర్ రైట్ యాంగిల్ ఎట్ పి. ఇక్కడ లాంగెస్ట్ సైడ్ పీక్యూఆర్ ట్రయాంగిల్లో అడుగుతున్నారు. చూడండి, ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ యాంగిల్ పి అంటే ఎంత, 90 డిగ్రీస్. ఇక్కడ రైట్ యాంగిల్ అంటేనే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా 90 డిగ్రీస్ అని. సో ఇక్కడ లాంగెస్ట్ సైడ్ అన్నారు కాబట్టి ఇదే కదా లాంగెస్ట్ సైడ్ అంటేనే ఏంటి, ఇక్కడ హైపోటెన్యూస్ చూడండి, క్యూఆర్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్. నెక్స్ట్, విచ్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ ఇన్ ద ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ బి. ఇక్కడ రైట్ యాంగిల్ బి అన్నారు కాబట్టి ఇది 90 డిగ్రీస్. సో అబ్జల్యూట్గా లాంగెస్ట్ సైడ్ అంటే హైపోటెన్యూసే ఉంటుందన్నమాట రైట్ యాంగిల్లో. సో ఏసీ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, విచ్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్. ఈ రైట్ యాంగిల్లో లాంగెస్ట్ సైడ్ అన్నారు కానీ రైట్ యాంగిల్ అనేది ఏది అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ రైట్ యాంగిల్ అంటేనే మనకి ఇది కదా. సో లాంగెస్ట్ సైడ్ అంటే ఏంటి, ఇదే కదా. సో ఈ లాంగెస్ట్ సైడ్ని ఏమంటాము, హైపోటెన్యూస్ అంటాము. హైపోటెన్యూస్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్. ఫోర్త్ వన్ చూడండి, ద డయాగోనల్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ప్రొడ్యూస్డ్ బై ఇట్ సెల్ఫ్ ద సేమ్ ఏరియా యాజ్ ప్రొడ్యూస్డ్ బై ఇట్స్ లెంత్ అండ్ బ్రెడ్త్. దిస్ ఈజ్ బార్న్-హైయన్ థియరమ్. కంపేర్ ఇట్ విత్ ద పైథాగరస్ ప్రాపర్టీ. చూడండి, ఇక్కడ ఒక రెక్టాంగిల్ డయాగోనల్ వచ్చేసి దానికి అదే ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ ఏరియా యాజ్ ప్రొడ్యూస్డ్ బై ఇట్స్ లెంత్ అండ్ బ్రెడ్త్. దాని లెంత్ అండ్ బ్రెడ్త్ నుంచి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసి బార్న్-హైయన్ థియరమ్ అనే దాని నుంచి వస్తుంది. దీన్ని పైథాగరస్ ప్రాపర్టీతో కంపేర్ చేయమంటున్నారు. చూడండి, బార్న్-హైయన్ థియరమ్ is defined with respect to a rectangle. It contains a list of Pythagoras triplets discovered algebraically, a statement of Pythagorean theorem and a geometrical proof of the Pythagorean theorem for an isosceles right angle. Pythagorean theorem can be proved for any type of triangle. ఇక్కడ మనకి పైథాగరస్ థియరమ్ అనేది మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనే ఈ ఫార్ములా అనేది ఏ ట్రయాంగిల్కైనా మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. పైథాగరస్ థియరమ్ని యూజ్ చేసుకొని మనం ఏ ట్రయాంగిల్ అయినా ప్రూవ్ చేయొచ్చు అని మనం ఇక్కడి నుంచి తెలుసుకుంటున్నాము. ఓకే.